ఇది మా ఊరు జనగామ. గుడ్ మార్నింగ్ దోస్తులు. ఇలా పొద్దున లేచి శివరాత్రి కాబట్టి అందరం కలిసి గంగా స్నానం వెళ్తున్నాము. మనల్ని చూడండి, ఒక్కొక్కరు స్టిల్లులు ఉన్నారు. మాకు బైకులు ఉన్నా కానీ అందరం కలిసి నడుచుకుంటూ గంగా స్నానం వెళ్తున్నాము. మన ఫ్రెండ్స్ త్వరగా నడుస్తున్నారు. అందరి మాలో చిరునవ్వు చూడండి ఎలా వెలిగిపోతుందో. ఫైనల్లీ వచ్చేసినాం గోదావరి నది ఒడ్డు. శివరాత్రి కదా అని చెప్పి కనీసం నీళ్ళు కూడా వదలలేదు వెల్లంపల్లి డ్యామ్ నుండి. మా ఊరి పుష్కర్ ఘాట్ నుండి ఇందారం గోదావరి పుష్కర్ ఘాట్ వరకు వెళ్ళి స్నానం చేసాము మేమందరం కలిసి. చూడండి మా భరత్ గాడు ఎలా ఈత కొడుతున్నాడో. అబ్బాబాబాబా, ఇంత చల్లగా ఉన్నాయో నీళ్ళు. చలి పెడుతుంది నాకు అసలు. శివరాత్రితోని చలి పోతుంది అంటారు కదా శివయ్య. త్వరగా చలి వెళ్ళేలా చూడు శివయ్య, శివ అనుకుంటూ తడి బట్టల తానాలు అయిపోయినాయి అందరి. గోదావరి నది నా దేవత. దోస్తులు చూడండి ఎంత భక్తిగా దండం పెట్టుకుంటున్నారో. చూడండి మా ఊరి పుణ్యక్షేత్రం త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము. ఓం నమ శివాయ. ఎంత అందంగా అలంకరించారో మా ఊరి గుడి. వేములవాడ తర్వాత 2వ స్థానంలో ఉన్నది ఈ గుడి అని అంటారు ఇక్కడ ప్రజలు. త్రిలింగ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు ఇక్కడ కోడెను కట్టేస్తారు. నంది కొమ్మల మధ్య నుండి చూస్తే లింగం కనబడుతుంది. ఇదిగో చూడండి యమధర్మరాజు. ఇక వినండి గుళ్ళో సప్పుళ్ళు. మొదటి శివలింగం. మా వాళ్ళని గంట దగ్గరికి పోకముందే నన్ను గంట కొట్టమంటారు, కానీ నాకు ఏం చేయాలో అర్థమైతే లేదు. భలే ఉంది గుడి పూలతో అలంకరించి. శివ శివ శంకర సాంబ శివ శంకర. రెండవ శివలింగం. మా తాతలు పుట్టక ముందు ఉందంట ఈ గుడి. ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ శివటిల్లును మా తమ్ముడు భరత్ గాడు మంచిగానే కోరికలు కోరుతున్నాడు. ఇలా కోరికల శివ వినాలి, తీర్చాలి. ఈ పదానికి మీనింగ్ తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్, నాకైతే తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. ఇప్పుడు మనము భీమేశ్వర ఆలయం లోపలికి వెళ్తున్నాము. ఈ గుడి లోపల శివుని శివస్వామి గారు పూజిస్తారు. చూడండి శివస్వామి గారు అందరికి బొట్టు పెడుతున్నారు. శివస్వామి చెప్పబోయినది ఏమన్నా కదంటే శ్రీ శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి పూజారి శివస్వామి లోక కళ్యాణ కొరకు భగవంతుడు పుట్టిండు. ఈ ప్రపంచ దేశమంతటా ఈ శివస్వామి నిర్ణయం. కలియుగం మునగాలన్నా కలియుగం తేలాలన్నా శివస్వామి తోటే అవుతుంది. మీకు ఎలాంటి బాధలున్నా నా దగ్గర రండి, నేను మీకు దర్శనం ఇస్తా. 40 సంవత్సరాల శక్తి గోదావరి ఒడ్డుకున్నది మనసాదేవి. దాన్ని దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. ఇక్కడ శివస్వామితో బొట్టు పెట్టించుకోండి. మీకు అనుకున్న పనులు గ్యారంటీ ఇస్తా. నెంబర్ 1 శివస్వామి. భూలోకం అంతటా నేనే సర్వంతర్యామి. ఓం నమః శివాయ.